రావాలనుకున్న ఫైర్ స్టామ్ లేదా పంపించాలనుకున్న ఫైర్ స్టామ్ని ఎలాగోలా పంపించేశాడు బిగ్ బాస్ మన బిగ్ బాస్ హౌస్లోకి. అరే లాస్ట్ 4 days నుంచి ఫైర్ స్టామ్ అంటున్నాడు. ఏం జరగబోతుంది అనుకున్నాం. ఒక 6 మంది వైల్డ్ కార్డులను దించేశాడు. 6 మందిలో ఒక అమ్మాయి ఏమో తమిళ అమ్మాయి, ఒక అబ్బాయి ఏమో కన్నడ అబ్బాయి, ఇంకో అబ్బాయికి అయితే అసలు తెలుగే రాదు. ముగ్గురిని పక్కన పెడితే ఇంకో ముగ్గురు. ఒక నా ఊపిరి సినిమాలో మన కార్తీ తమ్ముడిగా ఒక అబ్బాయి యాక్ట్ చేశాడు. ఆ అబ్బాయి పర్లేదు, కొద్దిగా ప్రామిసింగ్ అనిపిస్తుంది, తెలుగు అబ్బాయి. తర్వాత మాధురి గారు అండ్ మన రమ్య, పికిల్స్ రమ్య. సో వీళ్ళ ముగ్గురు కొద్ది గొప్ప అంటే సస్టైన్ అవుతారేమో అని అనిపిస్తుంది కొన్ని రోజులు. బట్ మిగతా ముగ్గురులో తమిళ అమ్మాయి నాకు ఎందుకో అంటే తమిళ్లో బిగ్ బాస్ ఆల్రెడీ చూసి వచ్చిన అమ్మాయిని ఇక్కడ పంపించారు అంటే ఇది ఖచ్చితంగా ఏదో ఒక టార్గెట్ చేస్తూ పంపించారు, లేదా మోర్ గొడవలు చేయడానికి పంపిస్తున్నారని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే జనరల్గా ఒక చోట ఫుల్ హడావుడి చేసి వచ్చిన అమ్మాయిని ఇంకో చోటకి ఎందుకు పంపిస్తారంటే ఈ అమ్మాయి ఇంకింత ఎక్కువ హడావుడి చేస్తుంది ఇక్కడ అని చెప్పి పంపించారు. అండ్ శ్రీజ ఎలిమినేషన్ పర్ఫెక్ట్లీ యాప్ట్, నాకు చాలా నచ్చింది యాక్చువల్గా. అమ్మాయి షీ డజంట్ డిజర్వ్ టు బీ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ ఎనీమోర్. అప్పుడే ఫస్ట్ సెకండ్ వీక్లో ప్రియా ప్లేస్లో తర్వాత ఇమీడియట్గా వెళ్ళిపోవాల్సింది. లక్ బాగుండి 2 రోజులు ఉంది. అమ్మాయికి అంటే మనిషి ఎదుటివాడు ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు, ఎంతవరకు మాట్లాడాలి, ఎంత మాట్లాడొద్దు అనేది అసలు ఏమాత్రం కామన్ సెన్స్ లేదా ఇంగిత జ్ఞానం అంటారు కూడా అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే అదే కనుక ఉనింటే నిన్న ఓవర్ యాక్షన్ చేసే ఒక పిక్కిల్ని రమ్య ఇచ్చినప్పుడు అప్పుడు ఆ రమ్యతో ఇమీడియట్గా గొడవ స్టార్ట్ చేసేసింది. అండ్ మాధురి గారు వచ్చేసి మీ పేరేంటంటే నాకు తెలియదు అంటే ఆవిడ ఏదో రియాక్ట్ అయ్యారు. ఇంత లోపల ఆవిడతో గొడవ స్టార్ట్ చేసింది. అక్కడికి మాధురి గారు క్లియర్గా ఇచ్చారు, ఏంటి రాగానే నాతో గొడవ పెట్టుకుందాం అనుకుంటున్నాను నువ్వు అని చెప్పేసి. సో ఇంత యూనో నాకు తెలిసి ఇన్సెక్యూరిటీ అనుకుంటా అమ్మాయికి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు దేకరు, లేకపోతే నన్ను ఎవరు అసలు కన్సిడర్ చేయరు అన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే అట్లా ఉన్న వాళ్ళే ఎక్కువగా ఓవర్ చేస్తారు. అండ్ బయటకు వచ్చిన తర్వాత శివాజీ రాజా గారు చెప్తుంటే ఏం లేదండి ఒక చోట ఎక్కడో చోట మా వాగుడు ఎక్కువ వాగుతాం కాబట్టి మేబీ అందుకే అలా బయటకు వచ్చిందేమో అని చెప్పేసి. బట్ నాట్ అట్ ఆల్ అంటే లైక్ ఉన్న వాళ్ళలో రైట్ పీపుల్ పోయారు. బిగ్ బాస్ డిసిషన్ అబ్సల్యూట్లీ ఫైన్. నేను ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఈరోజు నామినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది అగైన్ ట్విస్ట్ లేవో పెట్టాడు. బాగుంది ప్రోమో, నిన్న రాత్రి చూసింది. లెట్స్ వెయిట్ అండ్ సీ.